హైదరాబాద్ పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతినిచ్చారు. కోర్టులో ఉన్న లాయర్స్, ప్రజలను బయటకు పంపించారు పోలీసులు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతినిచ్చారు. కోర్టులో ఉన్న లాయర్స్, ప్రజలను బయటకు పంపించారు పోలీసులు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ తో సర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఎటువంటి ఆధారాలు ఏమైనా సేకరించారా? అసలు వచ్చిన కాల్స్ నిజమేనా? సౌజన్య, సిటీ సివిల్ కోర్టులో ఉన్నటువంటి మెయిన్ బిల్డింగ్ లో ప్రస్తుతం డాగ్ స్క్వాడ్స్ తో పాటు బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. కోర్టు కార్యకలాపాలు స్టార్ట్ అయినటువంటి 1 అవర్కి ఈ మెయిల్ వచ్చినట్లుగా గుర్తించాడు. మెయిన్ బిల్డింగ్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు. తనకే అన్ని అంటే కోర్టుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మెయిల్స్ అన్ని సాయి అనే వ్యక్తే చూస్తుంటాడు. సో అలా చూస్తున్నటువంటి క్రమంలోనే తనకు ఒక మెయిల్ రావడాన్ని గుర్తించాడు. సిటీ సివిల్ కోర్టు మెయిన్ బిల్డింగ్ లో బాంబు పెట్టామని చెప్పేసి థ్రెటనింగ్ వచ్చినటువంటి మెయిల్ ను గుర్తించాడు. వెంటనే కోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేశాడు. వెంటనే కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. మ్యాజిస్ట్రేట్స్ తో పాటు లోపల ఉన్నటువంటి అడ్వకేట్స్, ఎవరైనా పిటిషన్దారులు ఉన్నా, మరోవైపు నిందితులు ఎవరైనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని అక్కడ నుంచి పంపించేశారు. చాలా దూరం వరకు ప్రస్తుతం మనం చూసినటువంటి వీళ్ళంతా కూడా మ్యాజిస్ట్రేట్స్ ఇక్కడ వైపు నిల్చొని ఉన్నారు. అంటే ముందుగా వచ్చినటువంటి మెయిల్లో సిటీ సివిల్ మెయిన్ కోర్టు బిల్డింగ్ లోనే ఉందని చెప్పారు కాబట్టి ప్రస్తుతం ఆ మెయిన్ బిల్డింగ్ లోనే బాంబ్ స్క్వాడ్స్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు గంట పాటుగా ఆ బిల్డింగ్ మొత్తాన్ని సెర్చ్ చేస్తున్నారు. ఒకవైపు డాగ్ స్క్వాడ్స్, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్స్ సెర్చ్ కొనసాగుతున్నాయి. మరోవైపు పోలీసులు కూడా వచ్చినటువంటి మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని మెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్ కేసు అది ఫేక్ అనేది రుజువయ్యే వరకు కూడా లోపల నిజంగానే బాంబు ఉందా లేదా అని ప్రతి అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా దాదాపు 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. సో 5 ఫ్లోర్లు మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి ప్రస్తుతం డాగ్ స్క్వాడ్స్, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్స్ బృందాలు. ప్రస్తుతం మరికొన్ని టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ముందస్తు జాగ్రత్తగానే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. కోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే చాలా మందిని బయటకు పంపించారు. లోపల కేవలం అడ్వకేట్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నారు. సో వివిధ కేసుల వివరాల కోసం కానీ, లేకపోతే కేసుల నిమిత్తంలో వచ్చినటువంటి నిందితులు కానీ వీళ్ళంతా ఇప్పటికే బయటకు పంపించేసి గేట్స్ ను కూడా క్లోజ్ చేశారు. చాలా మంది అసలు ఏం జరిగిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కేవలం మెయిన్ బిల్డింగ్ ను ముందుగా అప్రమత్తం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వెంటనే బయటకు పంపించారు. సో మిగతా సముదాయాల్లో ప్రస్తుతం మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నటువంటి ఈ హైదరాబాద్ మీడియేషన్ సెంటర్ ఏదైతే ఉందో, ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్లకు అసలు కోర్టులో ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడే ఉన్నారు. కానీ పోలీస్ బృందాలు వెంటనే ఇక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశాయి. లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి 2 గేట్స్ కూడా తాళం వేశారు. ప్రస్తుతం మ్యాజిస్ట్రేట్స్ తో పాటు అడ్వకేట్స్ ఇంకా ఇక్కడ ఉన్నారు. మెయిన్ బిల్డింగ్ లోనే బాంబు ఉందని చెప్పి మెయిల్ వచ్చింది కాబట్టి ఆ బిల్డింగ్ కు దాదాపు 200 మీటర్ల వరకు కూడా ఎవరిని ఉండకుండా చూశారు. ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు తనిఖీలు జరుపుతూనే పోలీసులు కూడా వచ్చినటువంటి మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన కూడా జరుపుతా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ కూడా చూడొచ్చు. సో లోపల ఆ ఐపీ అడ్రస్ ఆధారంగా ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది అనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇన్ కేసు ఆ మెయిల్ ఫేక్ అయినప్పటికీ కూడా సార్ ఎప్పుడు జరిగింది సార్, ఎప్పుడు మెయిల్ వచ్చింది? మాకు ఈరోజు, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ది బార్ నవీన్ కుమార్ అడ్వకేట్. నేను ఈరోజు మాకు చీఫ్ జడ్జి గారు మాకు కాల్ చేసి ఏఓ గారి ద్వారా మాకు పిలిపించడం జరిగింది. ఇమీడియట్గా సీజే గారు మాకు కమ్యూనికేట్ చేయించారు. ఆ మెయిల్ వచ్చిన విషయం మాకు కమ్యూనికేట్ చేయగానే వెంబడే మేము రెస్పాండ్ అయ్యి దానికి సీజే గారు బాగా ఎఫర్ట్స్ తీసుకొని ఈ మొత్తం ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ కూడా మెయిన్ బిల్డింగ్ లో ఉంది సిటీ సివిల్ కోర్ట్. అవి కొన్ని ఏరియాస్ వాళ్ళు చూపించారు, అందులో అది వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ కూడా లోపల చెకింగ్ లో ఉన్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి మేము ఇప్పుడు ఏం చెప్పడానికి వీల్లేదు. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. వాళ్ళు బాంబ్ స్క్వాడ్ కూడా లోపల ఉన్నారు. యూనిట్ జడ్జెస్ అంతా కూడా అవైలబుల్ ఉన్నారు, స్టాఫ్ అంతా అవైలబుల్ ఉన్నారు. ఓన్లీ జడ్జి గారు అష్యూరెన్స్ ఏంటంటే ఈరోజు ఎలాంటి అడ్వర్స్ ఆర్డర్స్ ఇవ్వకుండా అష్యూరెన్స్ ఇచ్చి సిచ్యువేషన్ అంతా కంట్రోల్ తీసుకొచ్చాడు.
ఈస్ గివింగ్ గ్రేట్ ఎఫర్ట్స్ అవర్ చీఫ్ జడ్జ్ ఇస్ టేకింగ్ కేర్. సో ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టుకు వచ్చినటువంటి మెయిల్ కాపీని కూడా మనం చూడొచ్చు. మెయిల్ వచ్చినటువంటిది కూడా అబ్దుల్లా అనే నేమ్తో వచ్చినటువంటిది ఉంది. ప్రస్తుతం ఈ మెయిల్ ఐడి ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మెయిల్ వచ్చినటువంటి మెయిల్ ఐడిని కూడా మనం చూడొచ్చు. abdiya@hotmail.com అనే దాంతో ఉంది. సో ఈ మెయిల్ ఆధారంగా కూడా వచ్చినటువంటి మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, మెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు దర్యాప్తుతో పాటు అదేవిధంగా బాంబ్ స్క్వాడ్స్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ముందుగా మెయిన్ బిల్డింగ్ లోనే పెట్టాము అని చెప్పి ఆ మెయిల్లో ఉంది కాబట్టి మెయిన్ బిల్డింగ్ పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎంటైర్ కోర్టు సముదాయాలు కూడా 3-4 ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తనిఖీ చేసేందుకు ప్రత్యేక టీమ్స్ కూడా పిలిపించారు. సౌజన్య. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.